నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సినిమాల్లో డ్రగ్స్ ఇలాంటివి అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. దానిపైన పోలీస్ అధికారులు కావచ్చు, విచారణని ఇవన్నీ చూస్తూ వస్తుంటాం. రేప్ పార్టీస్ అని, అదే బర్త్డే పార్టీస్ అని ఇవన్నీ చూస్తున్నాం. మొన్న మంగ్లీ గంతముందు మనం చూస్తున్నాం. అయితే ఇలాగా సినీ రంగంలోనే ఇది ఎక్కువగా ఉందనుకోవాలా, లేదా సినీ ప్రముఖులు సెలబ్రిటీలు కాబట్టి ఈ వార్త బయటకు వస్తుందా? ఇప్పుడు అదే కోవలో ఇప్పుడు శ్రీరామ్ గారికి సంబంధించినటువంటి ఒక కేసు ఇప్పుడు బయటపడింది. సో దీన్ని ఎలా చూడాలంటే, ఆయన అరెస్ట్ చేశారు. ఇట్లాంటి కేసుల్లో ఏంటంటే నార్కోటిక్స్ కేసు ఇది అంత తేలిక కాదు. బయటపడటం అనేది మామూలు విషయం కాదు. షారుఖ్ ఖాన్ కొడుకుని బయట తీసుకురావడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో మనకు తెలుసు, మనం గతంలో చూసాం. మరి వాళ్ళ ఈ డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా ఎందుకు వస్తుందో తెలియదు. కానీ కొంతమంది కొత్త హీరోలు ఎందుకంటే పరిచయాలు పెంచుకోవడం కోసమో లేదో కానీ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం, వీళ్ళని ఇరికించడానికి రెడీగా ఉంటాయి శక్తులు, కొన్ని శక్తులు. ఇప్పుడు అలా ఆయన దొరికిపోయాడు అనుకుంటున్నాను. వాళ్ళ రక్త పరీక్ష నమూనాల్లో కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికినాయి అని చెప్పంటున్నారు. అలాగే అదే నిజమై ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఆ కెరీర్ స్పాయిల్ అయిపోయినట్టే. ఇప్పటికే సినిమాల పరంగా కూడా సక్సెస్ లేవు, ఏమీ లేవు. సినిమాలు కూడా రిలీజ్కి నోచుకోవట్లా. ఒక సినిమా తమిళ్లో రూపొందిన సినిమా బిజినెస్ కోసం ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, అవ్వట్లా. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ కేసు అంటే చాలా ఇబ్బంది అతనికి. కానీ ఇండస్ట్రీలో మాత్రం బయటికి రాని వ్యక్తులు చాలామంది అయితే ఉన్నారు. ఇవాళ అతను అరెస్ట్ చేయడానికి కానీ అతని మీద మనం ఫోకస్ పెడతాం, కానీ దొరకకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇది కూడా శ్రీరామ్ని కావాలనే ఇరికిచ్చారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన సూపర్ స్టార్ కాదు కదా. కాకపోతే ఇప్పుడు కెరీర్ కూడా దెబ్బతింది కాబట్టి సో ఇంకా పూర్తి పతనాన్ని చూస్తానికే కొన్ని వార్తలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అదేం కాదు, ఎందుకంటే అప్పుడు ఫర్దీన్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ కొడుకు అనుకుంటా, ఫర్దీన్ ఖాన్ ఈ కేసులోనే అప్పుడు ఇరుక్కున్నాడు. హీరోలు ఇరుక్కుంటేనే వార్తలు వస్తూ ఉంటాయి, మిగతా వాళ్ళకి జోలికి ఎవరు పోరు సాధారణంగా. అట్లాగే షారుఖ్ ఖాన్ కొడుకు ఫర్దీన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలు కూడా కేసులు ఇరుక్కోవడం, బయటపడటం, అది ఇప్పుడు సినిమాగా రాబోతుందని చెప్తున్నారు. మరి కరణ్ జోహార్ అయితే డ్రగ్స్ పార్టీలు ఏకంగా ఇస్తాడని చెప్పి అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి కరణ్ జోహార్ మీద. మరి కర్ణాటక ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది వార్తలు. ఇలా చూసుకుంటే మనకి సినిమా ఫీల్డ్లో అయితే డ్రగ్స్ ప్రభావం చాలా ఉందనేది మనకి స్పష్టమవుతుందండి. గతంలో అకున్ సబర్వాల్ ఉన్నప్పుడు చాలా వరకు మరి అప్పుడు పెద్ద సంచలనం, రోజుకు వార్త. ఆ కేసులన్నీ ఏమైనా తెలియదు కానీ అంటే డ్రగ్స్తో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక ఆయన అన్నాడు, కొంతమంది బ్యాంకాక్ వెళ్ళిపోయి లేకపోతే కథలు ఎందుకు రాసుకుంటారో ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా డ్రగ్స్ తీసుకుంటే ఇన్వాల్వ్ అయిపోయి బ్రహ్మాండంగా ఆలోచన వస్తే డ్రగ్స్ ప్రభావం అలా ఉంటుంది అని చెప్పి అన్నాడు. అంటే సెక్స్ మీద ఫోకస్ పెట్టి డ్రగ్స్ తీసుకుంటే దాని మీద ఉంటాయట, కథల మీద ఫోకస్ పెడితే కథలు అద్భుతంగా పడతాయి అని చెప్పాడు ఆయన. నిజమేంత తెలియదు కానీ మనకి. అదండి. సో వాస్తవం చెప్పాలంటే ఇది విడదీయరని అనుబంధం అనుకోవచ్చా సినీ రంగానికి? ఏదైతే డ్రగ్స్కి సంబంధించి ఎక్కడో దగ్గర మాత్రం వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అది టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా వుడ్ కావచ్చు. సో ప్రతి రంగంలో అంటే ప్రతి భాషలో కూడా ఈ యొక్క డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా లేదంటే ఏమంటారు? అదేనండి, వాళ్ళు మన పార్టీ గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకుంటారండి. ఒకప్పుడు మందు పార్టీ ఇస్తే చాలా గ్రాండ్ పార్టీ అనుకునేవాళ్ళు. అంతకు ముందు రోజుల్లో ఏంటంటే మాంసాహారంతో మంచి ఘనంగా పెడితే 4-5 రకాల వంటకాలు పెడితే బ్రహ్మాండం అనుకునేవాళ్ళు. ఆ తర్వాత మందు పార్టీ పెడితే బ్రహ్మాండం అనుకుంటున్నారు. ఆ తర్వాత గంజాయి ఇలాంటివి వచ్చినాయి. ఏకంగా డ్రగ్స్, దీంట్లోనే డ్రగ్స్లోనే చాలా పవర్ఫుల్ ఇవి వచ్చినాయి. ఇలా ఏమవుతుందంటే అవి వచ్చిన తర్వాత ఏది పవర్ఫుల్ దాన్ని పెట్టుకుంటేనే ఆ పార్టీ జరిగినట్టుగా భావించే పరిస్థితి వచ్చింది. అది అందులో మామూలుగా అనామకులు వెళ్తారు, అట్లాంటి పార్టీకి వెళ్ళినప్పుడు అనామకులు ఇరుక్కుపోతారు. తెలియక సపోజ్ పిలిచారు కదా అని చెప్పి వెళ్ళాం అనుకోండి, డ్రగ్స్ తీసుకుంటాడు, లేనోడు కూడా దొరికిపోతాడు కదా. అదే పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి. ఏదేమైనా ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలకు వెళ్ళకపోవడం బెటర్. మనం మంగ్లీ మన పార్టీలో చూసాం, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఫాలో అప్లో రావు. అది సో ఓవరాల్గా శ్రీరామ్ ఇప్పుడైతే అరెస్ట్ అయ్యాడు, కానీ అరెస్ట్ అయినంత మాత్రాన తెలుగు ఇండస్ట్రీ కావచ్చు లేదా తమిళ ఇండస్ట్రీ కావచ్చు ఖచ్చితంగా ఇక్కడతో ఆపేస్తారా లేదంటే ఏం చెప్తారు? సాధారణంగా పెద్ద పెద్ద హీరోలు కొడుకులు అలాంటి వాళ్ళు దొరికితే, కొడుకులు దొరికినా లేదా వాళ్ళు దొరికినా కానీ అది పెద్ద కేసుగా మారిపోతుంది. చిన్న చిన్న హీరోల విషయంలో ఏంటంటే అది వాళ్ళైతే పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి బయట పడవచ్చు, కానీ ఇట్లాంటి వాళ్ళు ఈ కేసులో ఆనవాళ్ళు దొరికితే మాత్రం బయటపడడం చాలా కష్టం. అది సో ఇది ఎవరికి చంపపెట్టు అని చెప్పి అనుకోవచ్చు అంటారు? కొత్తగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోలు అవ్వాలనుకున్నా, డైరెక్టర్ అవ్వాలనుకున్నా వచ్చే వాళ్ళకి మాత్రం ముందు వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇలాంటి సంఘటనలు వార్తలు బయటకు వచ్చినప్పుడు మనం పార్టీలో పాల్గొనటం మంచిది, మన కెరీర్కి బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. పరిచయాలు పెరుగుతాయి, కొత్త పరిచయాలు వస్తాయి. ఎవడో ఆశ పెడతాడు, నీతో సినిమా చేస్తానంటాడు. అక్కడ వాడు వెళ్ళి మళ్ళీ 10 మంది చెప్పుకుంటాడు. ఈ పరిస్థితిలో ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ దొరికితే మాత్రం కెరీర్ స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.
అయితే శ్రీరామ్ కెరియర్ ఇక పైన ఉంటుందా లేదంటే ఏం చెప్తారు? ఆయన చేసే చిన్న చిన్న సినిమాలండి, సినిమాలు కూడా రిలీజ్ అయినా అట్లా కాకపోతే వాళ్ళు దొరికాడు కాబట్టి మళ్ళీ వార్తలో ఎక్కాడు అంతే. అది కూడా ఒక మైనస్ పాయింటే. ఇప్పుడు ఒక హీరో వార్తలో ఎక్కాడు అనుకోండి, రాజధాని పరిస్థితి ఏమైంది చెప్పండి, తర్వాత మళ్ళీ కామ్ అయిపోతారు. కాకపోతే కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఆ అన్నాళ్ళ పాటు అది ఇబ్బందేగా. అది సో చూద్దాం సార్, ఖచ్చితంగా శ్రీరామ్కి సంబంధించినట్టు జరిగిన ఏదైతే జరిగిందో అది సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.